నాకు సంబంధించింది కాదు, ఇది ఒక వేరే పరదేశము దేవుడు అనుకునేవాడిని, చాలా ద్వేషించేవాడిని, తర్వాత నవ్వేవాడిని, ఏలన చేసేవాడిని, మరి దూషించేవాడిని. అటువంటి నేను ఒకప్పుడు నా జీవితం దుర్భరమైన జీవితం, నిష్ఫలమైన జీవితం, దుష్టంతో కూడుకున్న జీవితము, తాగుబోతు జీవితం. ఎంతో తాగేవాడిని, ఒక్కటేసారి 4 బీర్లు తాగేవాడిని సహోదరుల. ఎటే టైము ఒక్కటేసారి 4 బీర్లు, చల్లటి బీర్లు, కూల్ బీర్లు ఎటేయటం వల్ల తాగి మరి పక్కకు పడేసేవాడు. అటువంటి నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ప్రవేశించినారు. ఒకనాడు ఇదే రకంగా చాలా మరి ప్రజలు ఇట్లనే సువార్త చెప్పుకుంటూ వస్తే మీలాగానే గల్మగాడ నిలబడి నవ్వుతూ ఉండేవాడిని. ప్రియులారా, ఆ దేవుడే ఆ సిల్వలో రక్తం కార్చిన దేవుడు. నీ కొరకు నేను రక్తం కార్చానురా, నీ కొరకు నేను ప్రాణం పెట్టానురా, నీ కొరకు పరలోకము నుంచి వచ్చానురా, ఒక మానవునిగా వచ్చాను, దేవాది దేవుణ్ణి, ఆకాశమును భూమిని కలగజేసిన నేను ఒక మానవ రూపంలో జన్మించినాను, నీ కొరకే నీ కొరకే నీ కొరకే అని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ దినము ప్రభువును నేను అంగీకరించినాను. ఈ త్రాగుబోతును, ఈ వ్యభిచారిని, ఈ దొంగతనము నాలో ఉండేది, మోసం ఉండే నన్ను ఒకనాడు ప్రభు మార్చినాడు. చెప్తున్న నేను కూడా ఒకనాడు ఎంతో ఘోరంగా బ్రతికిన నన్ను ప్రభు మార్చినాడు, నా జీవితంలోకి వచ్చినాడు. అందుకని బైబిల్ సెలవిస్తున్న కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. కాలము సంపూర్ణమైన ప్రియుడా, ఈ కాలము దగ్గరకు వచ్చింది. 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట సెలవిస్తూ వచ్చినాడు, కాలము సంపూర్ణమైనది. 2000 సంవత్సరాల క్రితం ఈ మాట పలుకుతే ఈ దినము కాలము దగ్గరకు వచ్చింది. అయితే ప్రభు ఇంకా తరమిస్తున్నాడు. మరి యేసు ప్రభు నమ్ముకుంటే ఏమైతుంది అంటే ఒకనాడు ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ప్రియుడా, నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నీ ఆత్మకు రక్షణ. శరీరము ఈ లోకంలో మట్టి కలిసిపోతుంది. ఈ శరీరం మట్టి గనక నువ్వు ఎంత ప్రేమించినా, దీనికి ఎంత మైసూర్ శాండిల్ సోప్ పెట్టినా, దీనికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏది పెట్టినా కూడా ఈ శరీరం ఒకనాడు మట్టిలో కలవాల్సిందే. ఈ ఆత్మ ఈ పరమాత్మతో లీనం కావాలి. ఈ ఆత్మను రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారు. అందుకనే ఈ ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. మన్నైనది వెనుక భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవునని. ఈ ఆత్మ మరణం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తు వారే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి చేయాలంటే ఒకటే మార్గము. ఏమి చేయాలంటే మతం మారనవసరం లేదు, నా కులం మారలేదు, నా రంగు మారలేదు, నా భాష మారలేదు, నా వ్యక్తిత్వం మారలేదు, ఒక మనసు మాత్రం మారింది. ప్రియుడా, ఇంకా నీకు అనేక విషయాలు తెలుసుకోవాలంటే మా దగ్గర చిన్న కరపత్రికలు ఉంటున్నాయి. ఇక్కడే ఎబ్రోన్ మందిరం ఉంటుంది, అక్కడికి వస్తే మీకు అనేక విషయాలు ప్రతి ఆదివారం తెలియపరుస్తాం. దేవుడి మాట దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మానవ హద్దుబాట్లలో చెప్పబడిన ఈ కొన్ని మాటలు విన్న ప్రతి ఒక్కరిలో కూడా కార్యసిద్ధి కలుగు చేయనట్లు సహాయపడు. ముందుకు వెళుతున్నాం, మాకు నువ్వు తోడుగా ఉండుమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.